హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి ఆస్పిరెంట్స్ సంబంధించిన డౌట్స్కి నేను వాటికి రిప్లై ఇస్తున్నానండి. సో చాలామంది కమెంట్ సెక్షన్లో చాలా రకాలైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ నేను ఈ వీడియోలో సమాధానం ఇవ్వబోతున్నాను. ఆల్రెడీ రిప్లై కూడా ఇచ్చాను. ఇంకా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో నేను వాటికి సమాధానం ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను రాసుకున్నానండి, అన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను. సో ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఎడిట్ ఆప్షన్ ఉంటుందా? ఇది చాలా కామన్ కామెంట్ అయిపోయింది. చాలా కామన్గా అందరూ అడుగుతున్నారు, ఎడిట్ ఆప్షన్ ఉంటుందా, ఎడిట్ చేసుకోవచ్చా, ఇలా అడుగుతున్నారు. సో ఎడిట్ ఆప్షన్ అనేది నోటిఫికేషన్ ప్రకారం అయితే లేదు, ఇవ్వడు అని ఇచ్చాడు. బట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ హెల్ప్ డెస్క్కి ఫోన్ చేసి ఇలా రిక్వెస్ట్ చేసుకుంటే కంపల్సరీ ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వచ్చు. ఎందుకంటే మిస్టేక్స్ చేయకుండా ఎవరు ఉండరండి. ఏదో చిన్న మిస్టేక్ అయినా చేస్తాం. ఒక నెంబర్ కావచ్చు, లేదా ఏదైనా చిన్న క్లిక్ చేయడం, ఏదైనా లైక్ ఒకటి క్లిక్ చేయాల్సింది ఇంకోటి క్లిక్ చేసేస్తాం. ఇట్లా ఆన్లైన్లో మనమేం రోబోట్ కాదు. సో హ్యూమన్స్ కంపల్సరీ మిస్టేక్ అనేది చేస్తాం. సో కాబట్టి మిస్టేక్ చేసాం కాబట్టి మనము రిక్వెస్ట్ చేసుకోవాలి. సో రిక్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్లీ ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తాడు. ఓకేనా? సో పెద్ద మిస్టేక్స్ ఉంటేనే భయపడాలి, కానీ చిన్న మిస్టేక్స్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్, 2024లో పేమెంట్ చేసి అప్లై చేసాము, మళ్ళీ ఎలా అప్లై చేయాలి? సో ఇదో పెద్ద క్వశ్చన్ అండి, ఇది పెద్ద డౌట్. సో మళ్ళీ ఎలా అప్లై చేయాలంటే, మళ్ళీ న్యూ అప్లికేషన్ చేయాలి. ఆ అప్లికేషన్ అంతా పోయింది, ఇంకా ఆ సాఫ్ట్వేర్ అవంతా పోయింది, ఆ డేటా మొత్తం పోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేయాలి. కొత్తగా అప్లై చేసినప్పుడు మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు కదా. సో అక్కడ ఎగ్జామినేషన్ ఫీజు, మీరు ఎలిజిబుల్ పోస్ట్ వస్తాయి కదా, అక్కడ ఎస్జిటి దగ్గర క్లిక్ చేస్తే మీకు ఎన్ని పోస్టులు ఉంటే అన్ని అమౌంట్ చూపిస్తుంది. ఒకవేళ మీరు ఎస్జిటి ఆల్రెడీ పేమెంట్ చేశారు కాబట్టి ఎస్జిటి అమౌంట్ చూపిస్తుంది. బట్ పేమెంట్ ఆప్షన్ అనేది మీకు రాదు. పేమెంట్ అనేది రాదు, డైరెక్ట్గా మిగతా ఆప్షన్స్ వస్తాయి. సబ్మిట్ చేసుకుంటూ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది, అంతే. సో పేమెంట్ ఆప్షన్ అనేది మీకు కనిపించదు, రాదు. తర్వాత మీరు పాస్ట్ అంటే గతంలో ఎప్పుడు పేమెంట్ చేశారో చూసుకోవచ్చు. అక్కడే మీరు సైడ్ క్యాండిడేట్ లాగిన్లో చేస్తే సైడ్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు ఎప్పుడు పేమెంట్ చేశారనేది చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఒక వీడియో చేశాను కదా, అందులో నేను చూపించాను పేమెంట్ ఆప్షన్ అనేది. అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, డిఎడ్ బోర్డ్ ర్యాంక్ ఇచ్చాను ఎలా? చూడండి, డిఎడ్ అంటే టీటీసీ డిప్లొమా ఇన్ ఎలిమెంట్, డిఎల్ఈడి కోర్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు రీసెంట్గా డిఎల్ఈడి, ఇంతకుముందు డిఎడ్ అని ఉండేది. సో ఆ కోర్స్ ఏదైతే ఉందో, ఇంతకుముందు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంది. రీసెంట్గా సర్టిఫికేట్లో ఏమొచ్చిందంటే డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఏపీ అని ఉంది. సో సెకండరీ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసినా నో ప్రాబ్లం అండి, అది అండర్ సెకండరీ ఎడ్యుకేషన్ కిందనే వస్తుంది. సో అది దాని గురించి టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా నేను ఖచ్చితంగా సర్టిఫికేట్లో ఎట్లా ఉంటే అట్లనే పెడతాను, డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఏపీ అని పెడతాను అనుకుంటే అది పెట్టండి, నో ప్రాబ్లం. ఎందుకంటే అది ఆప్షన్లో ఉంది, సో సెలెక్ట్ చేసుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆల్రెడీ పెట్టాం సార్ మేము అనుకున్న వాళ్ళు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు మార్చుకుందాం, లేకుంటే నో ప్రాబ్లం. ఎందుకంటే మన సర్టిఫికేట్ జెన్యూన్గా ఉంది, మనం సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తాం, వాళ్ళు సర్టిఫికేట్ చెక్ చేస్తారు, ఇవంతా ఏం చెక్ చేయరు. సర్టిఫికేట్ జెన్యూన్గా ఉంది కాబట్టి దాని గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్, టెట్ మార్క్స్ పాయింట్స్లో అంటే డెసిమల్స్లో వేయలేదు ఎలా అని. సో ఇంతకుముందు స్టార్టింగ్లో 2-3 డేస్ డెసిమల్స్లో రాలేదండి. నేను కూడా ఫస్ట్ వచ్చిన వెంటనే అప్లికేషన్ చూశాను, ఎంటర్ చేస్తుంటే డెసిమల్స్లో రాలేదు. అందుకే నేను అప్లికేషన్ అప్లై చేయడం స్టాప్ చేశా. ఎందుకంటే డెసిమల్స్లో అంటే పాయింట్స్లలో మనకు డిఎస్సి మార్క్స్ అనేది ఉంటుంది, పాయింట్స్లలో జాబ్ మిస్ అవుతుంది, పాయింట్స్లలో జాబ్ వస్తుంది. సో కాబట్టి ఎందుకు మిస్ చేయడం అనేది నేను 2-3 రోజులు నేను అప్లై చేయడం ఆపేసి, తర్వాత సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఈవినింగ్ నేను అప్లై చేశాను. ఆ వీడియోనే మీకు పోస్ట్ చేశాను. సో కాబట్టి ఇప్పుడు డెసిమల్స్లో వస్తుంది. సో ఆల్రెడీ రాలేదు కాబట్టి 100% దానికి కూడా ఏదో ఒక సొల్యూషన్ ఇస్తారు. ఓకేనా? ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్, సర్టిఫికేట్ అప్లోడ్కి డాక్యుమెంట్ టైప్ అండ్ సైజ్. సర్టిఫికేట్ అప్లోడ్కి డాక్యుమెంట్ సైజ్ అండి. సో డాక్యుమెంట్ అంటే జేపీఈజే, పీడిఎఫ్ ఈ విధంగా ఉంది. నేను కమెంట్ సెక్షన్లో కూడా పోస్ట్ చేశాను. సో 1 MB బిలో 1 MB ఉండాలి. బిలో 1 MB డాక్యుమెంట్ అనేది బిలో 1 MB ఉండాలి సైజ్. నెక్స్ట్, టెట్ క్వాలిఫై ఇయర్ రాంగ్ పడింది. టెట్ క్వాలిఫై ఇయర్ రాంగ్ పడిందంట. సో అది కూడా సో దానికి కూడా మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎడిట్ ఆప్షన్ ఇస్తాడు, అప్పుడైనా మార్చుకోవచ్చు. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అంటే 2022లో క్వాలిఫై అయింది, 2024 అని పడింది. సో అప్పుడు ఏం చేయాలంటే 2022 హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, దాని ప్రకారం వాళ్ళు ఏ ఇయరో తెలిసిపోతుంది. టెట్
22 స్టార్ట్ అవుతుంది. అంటే టెట్ తర్వాత 22 వచ్చింది అనుకోండి 2022 అని అర్థము. టెట్ తర్వాత 24 వచ్చింది 2024. అంటే ఆ హాల్ టికెట్ నెంబర్ బట్టి తెలుస్తుంది. సో మీ హాల్ టికెట్ నెంబరు మీ మార్క్స్ జెన్యున్గా ఉంటే నో ప్రాబ్లం, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ టెట్ క్వాలిఫై ఇయర్ దానికి ఓకే. నెక్స్ట్ ఫోటో సపరేట్ సైన్ సపరేట్గా అప్లోడ్ చేయాలా అని, లేదండి ఫోటో దాని కిందే సిగ్నేచర్ చేసి మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫోటో కింద సైన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఐడి పాస్వర్డ్ జనరేట్ అయింది, మిగతా ప్రాసెస్ చేసేలోపు డిస్కనెక్ట్ అయింది, ఇప్పుడు ఎలా? సో ఐడి పాస్వర్డ్ జనరేట్ అయితే చాలండి. పైన మీరు మళ్ళీ ఏపీడిఎస్సి అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ పైన మీకు క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తే మీ డీటెయిల్స్ మళ్ళీ వస్తుంది. తర్వాత అప్లికేషన్ ఎక్కడి నుంచి స్టాప్ అయిందో అక్కడ నుంచి మీరు ప్రాసెస్ చేయొచ్చు. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డిఎడ్ మార్క్స్ అండ్ ప్రాక్టికల్ కలిపి పర్సెంటేజ్ వేయాలా లేదా మార్క్స్ మాత్రం వేయాలా? చూడండి, ప్రాక్టికల్ కూడా మన రిజల్ట్స్లో భాగమే కాబట్టి టోటల్ మార్క్స్ అండ్ ప్రాక్టికల్ టోటల్ 2400కి ఏమో ఉంటుంది మనకు. సో 2400కి మీకు ఎంత మార్కులు వచ్చాయో దాన్ని మీరు పర్సెంటేజ్లో కాలిక్యులేట్ చేసుకొని పర్సెంటేజ్ వేయవలసి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్యాస్ట్ ఓల్డ్ ఉంది సరిపోతుందా? సో క్యాస్ట్ కూడా ఏం చేంజ్ అవ్వదండి, క్యాస్ట్ కూడా అలానే ఉంటుంది కాబట్టి ఓల్డ్ ఉన్నా సరిపోతుంది. బట్ అది కూడా ఒరిజినల్ ఉందేమో ఉంటే ఓకే, లేదంటే మనకు టైం ఉంది. సో అప్లై చేయడానికి మనకు May 15th వరకు టైం ఉంది. సో కాబట్టి ఇప్పుడు సచివాలయంలో అప్లై చేస్తే జస్ట్ 2 or 3 డేస్లో క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తది చేయించుకోవడం బెటర్ అని నా అభిప్రాయం. నెక్స్ట్ డిఎడ్ ప్రొవిజనల్ మార్క్స్ మెమో ఏది అప్లోడ్ చేయాలి? చూడండి, మనం మార్క్స్ పర్సెంటేజ్ అక్కడ ఇస్తున్నాం కాబట్టి మార్క్స్ మెమో అప్లోడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళ పర్సెంటేజ్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి వాళ్ళకి మార్క్స్ మెమో ఉండాలి కాబట్టి. సో మార్క్స్ మెమో అనేది అందులోనే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది మార్క్స్ మెమోలోనే. సో కాబట్టి మార్క్స్ మెమోని అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అండి. సో చాలామంది 45% అబోవ్ ఉండాలి ఎస్సీ ఎస్టీకి ఇంటర్మీడియట్లో, 50% అబోవ్ 50% ఆర్ 50% అబోవ్ ఓసీ వాళ్ళకి ఉండాలి. సో ఇది నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చాడు. బట్ 2007 లోపు ఎవరైతే డిఎడ్ అడ్మిషన్ తీసుకున్నారో, సో 2007 లోపు ఎవరైతే డిఎడ్ అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళు 45% ఉన్న ఓసీ వాళ్ళు 45% ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. 45% ఉన్న వాళ్ళది తీసుకుంటుంది. ఓకేనా. సో ఈ విధంగా నోటిఫికేషన్ ఉంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 2007 లోపు ఎవరైనా డిఎడ్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు, సో మీరు డిఎడ్ కావచ్చు బిఎడ్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ. క్యాస్ట్ ఓల్డ్ ఉంది సరిపోతుందా? సో క్యాస్ట్ కూడా ఏం చేంజ్ అవ్వదండి, క్యాస్ట్ కూడా అలానే ఉంటుంది కాబట్టి ఓల్డ్ ఉన్నా సరిపోతుంది. బట్ అది కూడా ఒరిజినల్ ఉందేమో ఉంటే ఓకే, లేదంటే మనకు టైం ఉంది. సో అప్లై చేయడానికి మనకు May 15th వరకు టైం ఉంది. సో కాబట్టి ఇప్పుడు సచివాలయంలో అప్లై చేస్తే జస్ట్ 2 or 3 డేస్లో క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తది చేయించుకోవడం బెటర్ అని నా అభిప్రాయం. నెక్స్ట్ డిఎడ్ ప్రొవిజనల్ మార్క్స్ మెమో ఏది అప్లోడ్ చేయాలి? చూడండి, మనం మార్క్స్ పర్సెంటేజ్ అక్కడ ఇస్తున్నాం కాబట్టి మార్క్స్ మెమో అప్లోడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళ పర్సెంటేజ్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి వాళ్ళకి మార్క్స్ మెమో ఉండాలి కాబట్టి. సో మార్క్స్ మెమో అనేది అందులోనే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది మార్క్స్ మెమోలోనే. సో కాబట్టి మార్క్స్ మెమోని అప్లోడ్ చేయండి. ఇంకా ఏవైనా మీకు డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చేయండి, 100% రిప్లై ఇస్తాను. ఇంకో డౌట్ అండి, మ్యాథ్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎంపీసీ వాళ్ళు సబ్జెక్ట్స్ ఏవేవి ఇవ్వాలి అని అడుగుతున్నారు. సో మీరు బైపీసీ కాబట్టి ఈజీగా ఇచ్చారు, మ్యాథ్స్ వాళ్ళు ఎలా ఇవ్వాలి సార్ అని. సో మనకు అక్కడ 4 సబ్జెక్ట్ ఇచ్చారు. సో మీరు ఏం చేస్తారంటే మ్యాథ్స్ 1 మీకు మ్యాథ్స్ 1A 1B ఏదో ఉంటుంది కదా, మ్యాథ్స్ A మ్యాథ్స్ B ఏదో ఉంటుంది, నాకు అంత ఐడియా లేదు. సో మీరు ఆ 2 సబ్జెక్టులు కనిపిస్తే అది ఇవ్వండి, లేదంటే మ్యాథ్స్ ఒకటే కనిపిస్తే మ్యాథ్స్ ఇవ్వండి. తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవ్వండి. అది ఆప్షనల్. 4th సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఆప్షనల్ అని మీకు కనిపిస్తుంది పైన. సో ఆప్షనల్ అంటే అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, అది ఆప్షనల్. వేరే సబ్జెక్ట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అక్కడ లాంగ్వేజెస్ ఏమి ఇవ్వద్దండి, ఎందుకంటే లాంగ్వేజెస్ ఏం కాదు, మనకు మెయిన్ సబ్జెక్ట్స్ కావాలి అక్కడ ఆప్షనల్ ఉంది. సో అది వదిలేయండి, నో ప్రాబ్లం. సబ్మిట్ అయితే అవుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే అక్కడ స్టార్ మార్క్ కూడా లేదు, ఆప్షనల్ అని క్లియర్గా ఇచ్చాడు. సో ఈ విధంగా మ్యాథ్స్ క్యాండిడేట్ చేయండి. సో ఇది మీ డౌట్స్కి నా యొక్క రెస్పాన్స్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియోలో కింద కమెంట్లో మీరు పోస్ట్ చేయండి, నేను 100% రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.